విజయనగర సామ్రాజ్య ప్రభులు శ్రీ శ్రీ కృష్ణదేవరాయలు సభకి వీచేస్తున్నారు. అందరూ సావధాన చిత్తులై ప్రవర్తించండి. రాజాధిరాజ రాజకంఠీరవ శ్రీకృష్ణదేవరాయలుకి విజయీ భవ విజయీ భవ. రణ ప్రచండ చండ మూడు రాయల గండ సాయి సంరంగ సౌరభౌమ విజయీ భవ విజయీ భవ. 6 పదుల వయసు దాటిన అద్భుతమైన శారీరక మానసిక ధైర్యస్థైర్యాలతో అసమాన చాతుర్యాలు కలిగిన శ్రీ మహామంత్రి తిమ్మరుసు గారు రాయల వారితో వేయించేస్తున్నారు. ఆంధ్ర కవితా పితామహ శ్రీ అల్లసాని పెద్దన్న కవికి స్వాగతం సుస్వాగతం. యాదయ్య గారి మల్లన్న కవికి స్వాగతం సుస్వాగతం. దూజటి కవివర్య స్వాగతం సుస్వాగతం. అయ్యరాజు రామభద్రుడు కవి గారికి స్వాగతం సుస్వాగతం. పింగళి సూరన్న కవికి స్వాగతం సుస్వాగతం. ముకుతిమ్మన్న కవికి స్వాగతం సుస్వాగతం. భట్టమూర్తి కవికి స్వాగతం సుస్వాగతం. హాస్య కవి అందరికీ నచ్చడం వంటి శ్రీ తెనాలి రామకృష్ణ కవికి స్వాగతం సుస్వాగతం. సభికుల్లారా, విజయనగర సామ్రాజ్యపుర పౌరుల్లారా, ఈనాడు మహోదయం. కటకాన్ని జయించాం, ఆ గజపతుల ఆట కట్టించాం. మా సార్వ తిమ్మరుసుల వారి మేధా బలంతో ఆ పదగారుగురు పాత్రలను చిత్తులు చేశాం. దక్షిణాదిన భరతఖండంలో అఖండమైన సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేశాం. ఇక ఈ సామ్రాజ్యంలో యోచులు బురద కీచులు ఎవరి వల్ల భయం లేదు. సాక్షాత్తుగా శ్రీ శ్రీ విద్యారణ్య స్వామి వారిచే ప్రతిష్ఠించబడి శ్రీ వారహ నరసింహస్వామి వారిచే కాపాడబడే ఈ విజయనగర సామ్రాజ్యం ఈనాడు సువిశాలం సుభిక్షం. ఇక బహుమని సుల్తానుల ఆట కట్టించవలసి ఉన్నది. ఈ విజయనగర సామ్రాజ్యాన్ని ఇంకా సువిశాలం చేయాలని రాయల వారి సంకల్పం. ఆహా, రాయల వంటి రాజు, తిమ్మరసు వంటి మంత్రి, వీరి కలయిక ఆంధ్రదేశానికి స్వర్ణయుగం. శ్రీ విద్యాపుర వజ్రపీఠమున వాసింగాంచి వర్ధిల్లుమా నీ వీరత్వము సార్వ తిమ్మరసు మంత్రిత్వం విమోగంబుగా. యావర్దేశము రామరాజ్యముగా రాయా, యావర్దేశము రామరాజ్యముగా రాయా. ఆంధ్రభోజునవై మా విద్వాంస రాజగోష్ఠులను సర్వానంబులను కాంచుమా. స్తుతిమతి అయిన ఆంధ్ర కవి దూర్జటి పలుకులు కేలనేల గలిగినో అతులిత మాధురి మహిమా. తెలిసన్ భువనైక మహోన్నతి సుకుమార వార వనితా జనతా గణతాపహరి సంతత మధురారోదిత సుధాధార సదారల బ్రోలు నట్టి జుమే. శ్రీ కాకులాంధ్ర మహావిష్ణువు నా కలలో కనబడి ఇలా అన్నాడు. ఇలాగని నా కలలో పలికి తనకు అంకితంగా ఒక కావ్యం రాయమన్నారు. నేను వారి ఆజ్ఞానుసారమే మహావిష్ణువుకు సంబంధించిన ఒక కథను గైగొని ఆముక్త్యమాలద అనే ప్రబంధాన్ని రచించాను. అంతటి మహోన్నత భాషను తెలుగు భాషల ఉద్దండ కవులు మా సభ భువన విజయమును అలంకరించడం మా పూర్వోన్నత పుణ్యఫలమే కాక వేరుగాదు. కవీశ్వరులందరికీ నా అభినందనలు తెలుపుకుంటున్నాను. ఇక కవితా గోష్ఠి మొదలు పెడదామా? మల్లన్న కవివర్య, మీరు రచించిన శతకం నుంచి ఒక పద్యమును వినిపించండి. చదువది ఎంత గలిగిన రసజ్ఞత ఇంచుకు చాలకున్నా నా చదువు నిరర్థకంబు గుణ సంయుతులెవ్వరు మెచ్చరచటం. బదునుకు మంచి కూర నలపాకము చేసినైనందు నింపొదలేరు ముప్పు లేక రుచి పుట్టగా నేర్చిన దయ్య భాస్కరా. ఆహా, అద్భుతం! మల్లన్న కవి గారు తాను అద్భుతమైన పద్యంతో మమ్మల్ని ఆదరించారు.
మధుర కవి నందితిమ్మన్న, మీరు రాసిన అక్షరి పద్యమును వినిపించండి. రాజా, నేను చెప్పబోయే పద్యంలో మాన అక్షరాలు మాత్రమే ఉంటాయి. దీన్ని అక్షరి పద్యం అని కూడా అంటారు. మననాన మానాన నానన మననన నాన మానాన నామానాన మానాన నామననా. మధుర కవి నందితిమ్మన్న గారు తాను రచించినటువంటి అక్షరి పద్యంలో 2 అక్షరాలు ఉన్నప్పటికీ ఎంతో అద్భుతంగా ఆలపించారు. తదుపరి అయ్యలరాజు రామభద్రుడు, మీరు రచించిన రామాభ్యుదయం నుంచి ఒక ప్రబంధ కావ్యమును వినిపించండి. సతతాచారము సునృతంబు కృపయున్ సత్యంబునున్ శీలమున్ నతి శాంతత్వము చిత్తశుద్ధికరమున్నధ్యాత్మయున్ ధ్యానమున్ ధృతియున్ ధర్మము సర్వజీవహితమున్ దూరంబుగా కుండస మత్తికిం జేరువమే నివాస సుఖమున్మానాథ నారాయణ. ఆహా, ఎంత మధురం, ఎంత మధురం! కవిపిత అల్లసాని పెద్దన్న, మీరు రచించినటువంటి ప్రబంధ కావ్యం నుంచి ఒక చక్కని పద్యమును వినిపించవలసినది. వింతలు కొనలుండదెవ్వరు వేడిది భూసురేంద్ర, ఏకాంతమునందున్న జౌరాండలను నెవంబిడి పలుకరించలాగింతేగాక నీవెరుగవేమును వచ్చిన ద్రోవి చెప్పు, నీకింత భయంబు లేకేడుగా నెల్లదమైదిని మాట నేటికి. కవివర్య, తమ ప్రబంధ కావ్యంతో మమ్మల్ని ఎంతో మైమరపించారు. తెనాలి రామకృష్ణ, కవివర్య తమ చమత్కార పద్యమును ఆలపించండి. మేక తోకకు తోక మేకకు మేక మేకకు మేక తోక తోక మేకకు మేక తోకకు తోక మేకకు మేక మేక తోకకు తోక మేకకు మేక మేక మేక. భలా రామకృష్ణ భలా, తమ చమత్కార పద్యం ఎంతో అద్భుతం. తదుపరి పింగళి సూరన తన పద్యంతో మమ్మల్ని ఆలాపించవలసిందిగా మనవి. బీదల కన్న వస్త్రములు పేర్మెన సొంగము తుచ్చ సౌఖ్య సంపాదనకై యబద్ధములు బల్కకు వాదములాడబోకు మర్యాదన అతిక్రమింపకు పరస్వర మైత్రి మిట్టి మౌవేదములం చేరొంగుము వివేకదనంబిది నమ్ము చిత్తమా. సూరన కవివర్య, మీ పద్యములతో మమ్మల్ని ఎంతో ఆదరించారు. కవివర్య దూర్జటి తమ ముక్తపదగ్రస్త పద్యంతో మమ్మలను ఆదరింపజేయవలసిందిగా మనవి. లలనాజనాపాంగ వలనావ సదనంగ తులనాభికాబంధో ప్రసంగ అలసానిల విలోల దలసాస వరసాల పలసాదుర శుకాల పన విశాల మలనీగ రుదనీగ మలనికృత దునీగ మలనీ సుఖిత కోకులవదూకను మలికాంతరతికాంత శతకాంతరతికాంత శతకాంతరతికాంత శతనుకాంతము. భట్టుముద్ది వర్య, మీ పద్యము మమ్మల్ని ఎంతో ఆనందపరిచినది. దీనికి మేము ఒక కానుకగా ఇస్తున్నాము, తీసుకున్నాము. తదుపరి దూర్జటి గారు తన శ్రీ కాళహస్తి శతకం నుంచి ఒక పద్యమును ఆలపించవలసిందిగా మనవి. నిన్ను నిన్నించిన దక్షుపై వెగవో వాణినాదు శాసింపవో చనుమాని 10 పద్మ సేవకులు దుచ్చంబాడు దుర్మార్గులన్ బెనుపన్నీకును నీదు భక్త తతికినే బేరంబుగానంగా వచ్చెనో శ్రీకాళహస్తీశ్వరా. దూర్జటి గారు తమ శతకం నుంచి పద్యమును మంచిగా ఆలపించడం జరిగినది. ధన్యవాదములు. కవీశ్వరులారా, ఇకపై మీరు మా సామ్రాజ్యంలోనే కాక ప్రజలకు కూడా మీ సాహిత్యంతో ప్రజలందరినీ కూడా ఎంతో ఆనంద పరవింపజేయాల్సిందిగా మనవి. శ్రీకృష్ణదేవరాయలకి విజయీ భవ దిగ్విజయ